తెలుగుకు గ్లోబల్ స్టార్. పుష్ప రికార్డులు బ్రేక్ చేయాలన్న ఏ మాట. జై చరణ్. అల్లు అర్జున్ అంతవా మనోడు ఆడారు. డాన్స్ ఎలా అనిపించింది అన్న రామ్ చరణ్ గారు? చరణ్ అన్న మామూలుగానే తెలుసు, చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు. చిరంజీవి గారిని మించిపోయాడు చరణ్ అన్న దోప్ సాంగ్ లో మైండ్ దెంగింది బాయ్. డాన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఒకటే మన రామ్ చరణ్ గారు లుక్స్ ఎలా అనిపించాయి? ఆ కత్తి పట్టుకొని ఆయన గురించి మాటలు వస్తున్నాయి. ఏమని చెప్పాలి ఆయన గురించి? చెప్పు మనకంతా ఎవ్వరు వద్దన్న మనకి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అంతే అన్న. వీళ్ళ గురించి ఎవ్వరు వద్దన్న మనకైతే. ఎవ్వరు మనకు అవసరమే లేరు. అల్లు అర్జున్ అంతవా మనోడు ఆడారు. వయసు అనిపించింది అన్న. అన్న డాన్స్ అయితే చెప్పడానికి వస్తలే అన్న. అట్లా ఉంది అన్న. మొత్తం బ్లాక్ బస్టర్ అన్న. అంతే ఇప్పుడు ఏం లేదు డైలాగ్ చెప్తాను. నాకు అంతే ఏం లేదు అన్న. అంతే నాకు అంతే వద్దు. పుష్ప బాబా రికార్డ్ రాకపోయింది కదా మేడం. ఇప్పుడు గేమ్ చేంజర్ పుష్ప రికార్డ్ బ్రేక్ చేసినామన్న. అదే చాలు అనుకో, చాలు అదే కావాల్సింది. గేమ్ చేంజర్ పక్కా గేమ్ చేంజర్ కాదు, అది రికార్డ్ చేంజర్ బ్రో. పక్కా అది అంతకు మించి ఉంటుంది. ఆల్రెడీ ఆహా వాళ్ళందరూ పెట్టేశారు. అది బ్లాక్ బస్టర్ పక్కా. అంటే ఫ్యాన్స్ చాలా వెయిట్ చేశారు 3.5 yearsగా. కానీ మన క్రేజ్ ఎలా అనిపిస్తుంది బ్రో రామ్ చరణ్ చూస్తుంటే మీకు? అది చెప్పనక్కర్లే. ఆ లుక్స్ పీక్స్ ఇగోండి బ్రో. మొత్తం మా మొబైల్ అంతా చరణ్ ఫొటోసే ఉంటాయి. చరణ్ ఫొటోస్, వీడియోస్ అవే ఉంటాయి. ఏ రేంజ్ లో రికార్డు షేక్ చేస్తుంది గేమ్ చేంజర్? పక్కా డే 1 అయితే లేపేస్తే దేవరానే. మా టార్గెట్ అదే, దేవరాన్ని లేపేయాలి. మాకు ఒకటితో కంపారిజన్ అక్కర్లే బ్రో. ఇప్పుడు వాళ్ళు ఎంత ట్రోల్ చేసినా చేసుకొని మాకు తెలుసు మా చరణ్ అన్న అంటే ఏంటి, మెగా ఫ్యామిలీ అంటే ఏంటి మాకు తెలుసు. ఇప్పుడు ఎంత దెంగిన వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వరస్ట్. అసలు ఫస్ట్ ట్రైలర్ చూస్తుంటే వేరే అనిపించింది. ఫస్ట్ గూస్ బంప్స్ వచ్చాయి. తర్వాత కటానా పట్టుకొని లుంగిలో షార్ట్ అసలు నిజం చెప్తున్నా భయ్యా, మైండ్ దెంగేసింది. పీక్స్ అసలు ఆ సీన్కి మాత్రం. పక్కా థియేటర్లో శవాలు లేస్తాయి. అది ఇంటర్వెల్ షాట్, అది తెలుసు మొత్తం స్టోరీ.